ప్రభువా, మా పనులలో మా ప్రయాణములలో మీరు తోడుగా ఉండి మమ్మలను రక్షించిన దేవానికి స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ స్తుతి ఆరాధనలో నిన్ను ఆరాధించడానికి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం ఎంతో శక్తివంతమైనది ప్రభువా, నీ వాక్యం ఎంతో సృజనాత్మకమైనది. ఈ ప్రపంచ నిర్మాణములన్నీ నీ మాట ద్వారా కలిగినవి కదా ప్రభువా. ఈరోజు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా ప్రభా, పెంతుకోస్తు దినము తర్వాత, పెంతుకోస్తు సండే తర్వాత ఈరోజు ముఖ్యముగా ట్రినిటీ సండే, త్రిత్వ ఆదివారమును ప్రభా, త్రియేక దేవుణ్ణి ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యమును ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభునేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచినటువంటి నెల, అనగా ఈ నెలే 31వ తారీఖు చివరి రోజు మనం వచ్చాం. ఈ మే నెలలో దేవుడు మనతో ఉండి ఎండ తీవ్రత ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ తన కృప ద్వారా దేవుడు మనల్ని కాపాడి మరి మరొక నెలలోనికి మనం ప్రవేశించడానికి ముందుగా ఈ ఋతువు లేదా ఋతుపవనాలు వచ్చేటువంటి కాలంలోనికి, ఈ చల్లని వాతావరణంలోనికి దేవుడు నడిపించినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యముగా పెంతుకోస్తు దినము, గత ఆదివారం నాడు మనము ధ్యానించినటువంటి అంశం ఏంటంటే పెంతుకోస్తు సండే, పెంటకోస్ట్ అంటారు. 50వ రోజును, అనగా ఈ 50వ దినమును పెంతుకోస్తు డే. ఐక్యత, ఈ ఆత్మ ఐక్యతను కలిగించినట్లుగా ప్రజలందరూ ఒక చోట ఉన్నప్పుడు బలమైనటువంటి గాలి 2 నాలుకలుగా విభాగింపబడి వారందరి మీద దేవుని ఆత్మ దిగి రావడం, వారందరూ వాక్శక్తి కలిగి అన్య భాషలతో మాట్లాడడం అనేది ఈ పెంతుకోస్తు డే, అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం గత ఆదివారం నాడు ధ్యానం చేసుకున్నాం. పెంతుకోస్తు సండే తర్వాత వచ్చేటువంటి ఆదివారం ఏంటంటే ట్రినిటీ సండే. ఈరోజు త్రిత్వ ఆదివారమును మనము దేవుణ్ణి ఆరాధన చేసుకుంటున్నాం. మన దేవుడు ఎవరు అనగా త్రియేక దేవుడు. హల్లెలూయా. 1 + 1 + 1 = 3. కానీ 1 + 1 + 1 కాదు, 1 × 1 × 1 = 1. మన దేవుడు ఎవరంటే త్రియేక దేవుడు. మన దేవుడు త్రియేక దేవుడు. మనకి కనబడడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు కనబడినా కూడా తండ్రిలో కుమారుడు ఉన్నాడు, కుమారుడిలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో కుమారుడు ఉన్నాడు, ఆ ఇద్దరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనం గమనించినట్లయితే మనలను దేవుడు ఈ సృష్టిలో తన స్వరూపములోనే మనలను సృజించాడు, అనగా ఆదిలోనే మన దేవుడు ఉన్నాడు. మనం చదువుకున్న వాక్యములో యెషయా గ్రంథములో 48వ అధ్యాయములో 12వ వచనములో మనం చూసినట్లయితే యాకోబు ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్ అంటాడు. 12వ వచనములో మనం చూసినట్లయితే నేను మొదటివాడను కడపటివాడను, నేనే కడపటివాడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో కూడా ఏమంటాడంటే నేను మొదటివాడను కడపటివాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు నేనే సజీవుడనై ఉన్నాను అని మన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటాడు. అంటే మన దేవుడు ఎవరంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. మొదటివాడును ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. 12వ వచనములో యోహాను, అది 12వ వచనములో యెహోవా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథములో 48వ అధ్యాయములో 12వ వచనములో మనం చూస్తా ఉన్నాం. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గు వినుము,
నేనే ఆయనను, నేనే మొదటివాడను నేనే కడపటివాడను. మొదటివాడను కడపటివాడను. కడపటి వాడను. మొదటివాడు, ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆదిలోనే అబ్రహాము కంటే ముందున్నటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడు? మన దేవుడు ఆదిలో ఉన్నటువంటి దేవుడు నిశ్చల దేవుడు, యాత్రిక దేవుడుగా ప్రజలతో ఉండి మరలా పరలోకానికి తీసుకొని పోయే దేవుడు. అనగా ఈ త్రికోణం, నిశ్చలమైన దేవుడు, యాత్రిక దేవుడుగా భూమి మీదకి వచ్చాడు. యాత్రిక దేవుడుగా ప్రజల మధ్యలో నివాసం చేసి మరలా పరలోకానికి తీసుకొని పోయి పరలోకంలో కలవడం త్రికోణం అంటారు. మనం మ్యాథ్స్లో చదివేటప్పుడు త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణంలో నిశ్చలమైన దేవుడు యాత్రిక దేవుడుగా వచ్చి ప్రజల మధ్యలో ఉండి పరలోకానికి తీసుకొని పోవడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన స్వరూపం అంతా ఎలా ఉంది? సృష్టిలో దేవుడు మనలందరిని కూడా తన పోలికలోనే నిర్మాణం చేశాడు. ఆది కాండంలో 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు స్వరూపమందు, మన అనే మాట సింగిల్ వర్డ్ అండ్ ప్లూరల్ వర్డ్, నా స్వరూపం అన్నాడా? మనసు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే మన స్వరూపమందు అన్నాడు. మన అనే మాటలో ఎంతమంది ఉన్నారండి? అక్కడ 3 ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సృష్టిలో భాగమైనటువంటి మనలందరిని కూడా దేవుడు ఎలా సృజించాడంటే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెబుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు, మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున. మన స్వరూపం మన పోలిక చొప్పున అంటే మనమందరం కూడా తండ్రి స్వరూపంలో ఉన్నాం, కుమారుని స్వరూపంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ స్వరూపంలోనే ఈ రోజున మనమందరం కూడా సృజించబడిన వారం. ఈరోజు మనందరిలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన స్వరూపములోనే ఉన్నామని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయంలో కూడా యెషయా ప్రవక్త దర్శనములో దేవదూతలు దేవుణ్ణి స్తుతించడం అనేది చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3 మాటలు కనపడుతూ ఉంటాయి అక్కడ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు అన్నాయి దూతలు కదా. మరి 4 సార్లు అనొచ్చుగా. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే త్రియేక దేవుడు. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు దేవదూతలు 6 రెక్కలు కలిగి, కెరేపులు సెరేపులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని నామాన్ని స్తుతించడం అక్కడ హోలీ హోలీ అంటాడు. మా నిమిత్తం ఎవడు పోవును అన్నాడు కదా. మా నిమిత్తం ఎవరు పోవును, మా నిమిత్తం అంటాడు. నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. మా నిమిత్తం ఎవరు పోతారంటే నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. ఈ రోజున మా అనే మాటలో మనం త్రియేక దేవుణ్ణి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా ఆది కాండం 18వ అధ్యాయములో సింధూర వనములో ఒక వృక్షము కింద కూర్చున్నప్పుడు కూడా ఆది కాండం మరి 18వ అధ్యాయంలో 9, 10 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ముగ్గురు వ్యక్తులుగా కనబడినప్పుడు అబ్రహాము పరుగెత్తుకొని వచ్చి 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి ఎదుర్కొనుటకై పరుగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. హల్లెలూయా. ఈరోజు మన మీద ఏముండాలంటే ఆయన కటాక్షం మన మీద ఉండాలి. దేవుని కటాక్షం మనందరి మీద ఉంది. ఒకవేళ ఆయన కటాక్షం కనుక మన మీద లేకపోతే ఈరోజు మనమందరం కూడా బ్రతికి ఉండేవారం కాదు. నాన్నవారు మనల్ని వదిలిపెట్టిన, మరి అనేక మంది మనలను మోసం చేసిన,
అనేక మంది మనలను విడిచిపెట్టిన, మన ఆరోగ్యం మనకు క్షీణించిన, మనకెన్నో ఆర్థిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, తెగిపోయిన గాలిపటం గాల్లో తిరుగుతున్నప్పుడు దానికి దారమే దానికి ఆధారం. ఆ దారం తెగిపోతే గాలిపటం ఎక్కడికి పోతుందో తెలవదు. మన జీవితాలు కూడా ఏ దారం లేని స్థితిలో, ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి మనలను నడిపించినటువంటి దేవుడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఈరోజు మొదటి పాఠములో మనం చదువుకున్న మాటలు ఏంటంటే, చెరకాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. మొదటి 39 అధ్యాయాలు చెరకాలానికి ముందు, అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరకి వెళ్ళక ముందు రాసినటువంటి పుస్తకం ఫస్ట్ ఐజయ్యా. ఈ రెండవ ఐజయ్యా, ద్వితీయ ఐజయ్యా, ఈ 40 నుంచి 40వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు చెరకాలములో రాయబడిన అధ్యాయాలు. చెరకాలంలో అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారిని బలపరుస్తూ రాసినటువంటి అధ్యాయాలు. అంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి అధ్యాయములు 48వ అధ్యాయం ఏంటంటే, చెరలో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వారికి ఈ అధ్యాయాలు రాశాడు. చెరలో ఉన్నారు. అందుకని 17వ వచనంలో ఏంటంటే, అయ్యా మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే విమోచకుడు. 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరంటే నీ విమోచకుడు. అయ్యా మీరు చెరలో బాధపడుతున్నారా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, డోంట్ వర్రీ. అక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, నీ విమోచకుడు ఇశ్రాయేలీల పరిశుద్ధుడును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే. ప్రియమైన వారలారా, మన దేవుడు ఎవరంటే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు. కుమారుడు ఎవరంటే రక్షించగలిగిన దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే మనతో నివాసం లేదా మనతో సహవాసం చేసేటువంటి దేవుడు. ఫస్ట్గా తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల ప్రేమ కలిగినటువంటి దేవుడు. వారు పాపం వలన, అవిధేయత వలన ఎన్ని మార్లు తొలగిపోయినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, వారిని కనికరిస్తూనే ఉన్నాడు. అందుకనే అయ్యా ఇదిగో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆదిలో ఉన్నవాడే అంతములో ఉన్నవాడు ఆయనే. 12వ వచనములు అన్నాడు కదా, ఆదియు అంతమునై ఉన్నవాడు. ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుకున్న వాక్యములో క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను అంటాడు అనమాట. క్రీస్తులో మనలను 6వ వచనం చివరిలో ఉంటుంది ఏంటంటే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమ చేత. కాబట్టి మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతములో ఉండేవాడు కూడా మన దేవుడే, మనల్ని విమోచించువాడు ఆయనే. నీ పాపములో, శాపములో లేదా ఈ చెరలో నుండి మిమ్మల్ని అందరినీ విడిపించడానికి మన దేవుడు ఎవరంటే ప్రేమ కలిగినటువంటి దేవుడు, త్రియేక దేవుడు. త్రియేక దేవా నిన్నే ఆరాధింతుము, మనలా సృజించిన ప్రభుని సన్నోతించుము. త్రియేక దేవా నిన్నే ఆరాధింతును, మనలా సృజించిన ప్రభుని సన్నోతింతుము. నా సన్నిధి వెదకూడని ప్రభు సెలవిచ్చెను, నీ సన్నిధి ప్రభువా మేము వెదకెదము. హల్లెలూయా. మన దేవుడు ఎవరనగా త్రియేక దేవుడు, త్రిత్వ దేవుడు. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఏక స్వభావము కలిగిన వారే. తండ్రి సత్తువ కలిగిన వాడే కుమారుడు, కుమారుడు సత్తువ కలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు కూడా వేరువేరుగా మనకు కనబడినప్పటికీ బహుళ దేవతారాధన కాదు మనది, ఏకదేవతారాధన. మొదటి శతాబ్ద కాలంలో ఈ త్రిత్వాన్ని గురించి అనేకమైనటువంటి అపోహలు వచ్చాయి. కాబట్టి ఏం చేయాలా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కాలంలో క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఏరియన్ వాదం అలెగ్జాండ్రియాలోని బకాలీస్ అనేటువంటి ప్రాంతంలో ప్రెస్బీటర్లు 300 మంది బిషప్లంతా ఒక చోట కూర్చొని ఒక ఆరిజన్,
ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఆ కాలంలో టెర్టులియన్ అనేటువంటి ఆయన, అలాగనే ఈ టెర్టులియన్ అనేటువంటి ఆయన కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో ఈ ప్రధానమైనటువంటి సమస్య బాగా ఎక్కువైపోయింది. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు అని అనేక రీతులుగా మరి సమస్యల్లో ఉన్నప్పుడు ఆ కాలంలో మరి ఈ 300 మంది పెద్దలందరూ కూర్చొని క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఒక సూత్రాన్ని, విశ్వాస సూత్రాన్ని రాశారు. ఏంటా విశ్వాస సూత్రం అంటే నైసియా విశ్వాస సూత్రం. ఈ నైసియా విశ్వాస సూత్రము 325లో, అంటే ఇప్పటికి ఎన్ని వందల సంవత్సరాలండి? క్రీస్తు శకం 325లో రాశారు. మనమందరం కూడా ప్రసంగం అయిన తర్వాత నైసియా విశ్వాస సూత్రాన్ని చెప్తాం. ఇది మరి క్రీస్తు శకం 325లో ఏరియన్ వాదం, ఈ గ్నోస్టిసిజం, డోసటిసిజం ఇవన్నీ వచ్చినాయి. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు అని రకరకాలైన అపోహలు వచ్చి సంఘంలో రకరకాలైన విభేదాలు వచ్చినప్పుడు ఇలా కుదరదని ఈ కాన్స్టాంటైన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో ఈ టెర్టులియన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఈ త్రిత్వం అనేటువంటి దానిని ఆయనే కనిపెట్టాడు. త్రిత్వం అనేటువంటి దానిని ఈ టెర్టులియన్. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక, ఈ మాట పట్టుకున్నారు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ప్రభువారు చెప్పారని దీని మీద ఒక అపోహ వచ్చింది. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు అనేటువంటి ఒక ఏరియన్ వాదం తీసుకొచ్చాడు. ఆ కాలంలో ఇట్లా కుదరదని ఒక విశ్వాస సూత్రాన్ని ప్రవేశపెట్టాడు. ఆ విశ్వాస సూత్రంలో ఏముంటుంది? తండ్రి అయిన దేవుణ్ణి ఒక్కడనే దేవుణ్ణి నమ్ముచున్నాను, కుమారుడైన దేవుణ్ణి నమ్ముచున్నాను, పరిశుద్ధాత్ముడైన ఒక్కడే దేవుణ్ణి నేను నమ్ముచున్నానని 3 మాటలు రాశారు. అందులో మనం చూస్తూ ఉంటాం త్రియేక దేవుని, వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ది ఫాదర్ ఆల్మైటీ, ద మేకర్ ఆఫ్ హెవెన్, ఎర్త్ అండ్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అని ఉంటుంది. అంటే ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్ ది ఫాదర్ ఆల్మైటీ, ద మేకర్ ఆఫ్ హెవెన్. ఎందుకంటే వీ బిలీవ్, మన విశ్వాసం ఏంటంటే ఒక్కడే దేవుని నమ్ముచున్నాము అని మన విశ్వాస సూత్రములో మనం దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక్కడే అయినటువంటి దేవుడు, ఆ త్రియేక దేవుడు ఈ రోజున మనలను విమోచిస్తూ, మనలను ప్రేమిస్తూ, మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం అనేది ఎంతో శక్తివంతమైనది. 33వ కీర్తనలో మరి 6వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ఆయన వాక్యం ఎంత శక్తివంతమైనదో. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, యెహోవా వాక్కు చేత ఆకాశములను కలిగెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు చేత అంటే దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. కీర్తనకారుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శక్తివంతమైన సజీవ వాక్యం, శక్తివంతమైన సజీవ వాక్యం. ఈ 33వ అధ్యాయం 6వ వచనములో యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, యెహోవా వాక్కు చేత ఆకాశములను కలిగెను. దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతములో ఉండేవాడు ఆయనే, మనతో ఉన్నవాడు దేవుడు కూడా ఆయనే, త్రియేక దేవుడే. అందుకని ఆయన అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో, ఈ 3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే నన్ను చూసేవారే నా తండ్రిని చూస్తారు, నా తండ్రిని చూసేవాళ్ళు కూడా నన్ను చూస్తారు. మనం కూడా అంటాం కదా, అయ్యగారు మీ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది అంటారు, అంతేనా? చాలామంది అలా అంటారు. మీ పిల్లలు కూడా, అయ్యా ఒక అమ్మాయి తల్లిలాగా ఉంది, ఒక అబ్బాయి తండ్రిలాగా ఉన్నారు. నిజమే,
ఎందుకంటే మన దేవుడు కూడా త్రియేక దేవుడు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. యేసు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు. 10వ వచనంలో, తండ్రి మాకు కనపరు, నా తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడు. 17వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి నేను ఏకమై ఉన్నామంటాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో వన్నెస్. యోహాను సువార్త 10వ అధ్యాయము, నేనును తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పెను. సచ్చిత్తానంద కేశవ చంద్రసేన్ అటువంటి ఆయన ఒక వేదాంతి ఏం చెప్పాడంటే, మన దేవుడు ఎవరు అనుకున్నారు? సచ్చిత్ ఆనంద అన్నాడు అనమాట. అంటే త్రిశూలం, ఈ హైందవ సిద్ధాంతంలో ఒక త్రిశూలం ఉంటుంది. ఒకటే కర్ర కానీ దానికి 3 త్రిశూలాలు ఉంటాయి. అంటే మొత్తం ఒకటే. మన దేవుడు కూడా త్రియేక దేవుడు, సచ్చితానంద, నిశ్చలమైన దేవుడు, యాత్రిక దేవుడుగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలలో నివాసం చేసి మనలందరినీ తండ్రి దగ్గరికి తీసుకొని పోవడానికి చేసేటువంటి కార్యమే. కాబట్టి తండ్రి యొక్క ఔన్నత్యం, కుమారుని యొక్క ఔన్నత్యం, పరిశుద్ధాత్మ యొక్క ఔన్నత్యం, ఈ 3 కూడా ఒకటే అనేటువంటి విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములు అని మిమ్మల్ని దీవిస్తూ ఉంటాం. 3వదిగా బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని 3 సార్లు ముంచేటప్పుడు కూడా మేము వాడేటువంటి పదం కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో మేము మీకు బాప్తీసం ఇస్తున్నామని 3 సార్లు మిమ్మల్ని ముంచుతాం. అంటే చూడండి, మన దేవుడు ఎవరనగా త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుడే ఈ ప్రపంచ నిర్మాణములన్నీ కూడా కలగజేసిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ వాక్కు చేత అని ఉంటుంది అనమాట. 33వ కీర్తనలో ఈరోజు మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగంలో గమనించినట్లయితే 33వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా వాక్కు చేత ఆకాశములను కలగజేసిన వాడు. దేవుని మాట, ఈ ప్రపంచ నిర్మాణములన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా, ఊపిరి ద్వారా ఈ ప్రపంచమంతటిని కలగజేసిన వాడు ఆయనే. ఒక్క మాట ద్వారా కలగజేశాడు. కానీ మనిషిని మాత్రం మట్టిని తీసుకొని బొమ్మను చేసి నాసికానందరాలు చేసి తన నాసికానందరములో తన జీవాత్మను ఊదాడు. అప్పుడు మానవుడు నరుడయ్యాడు. ఆ నరునిలో జీవాత్మ ఉన్నది. కాబట్టి ఒక మానవుల్లో దేవుని ఆత్మ ఉన్నది. సృష్టిలో భాగమైనటువంటి మనందరిలో దేవుని ఆత్మ మనలోనే జీవిస్తూ ఉంది. అదే దేవుడు ఏ వాక్యమైతే సృష్టిని కలగజేసిందో అదే వాక్యం శరీరధారి అయి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 1 నుండి 3 వచనాల్లో కానీ లేదా 14వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే అని చెప్పి 14వ వచనములకు వచ్చేసరికి ఏ వాక్యము ద్వారా అయితే దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా కలగజేశాడో అదే వాక్యము ద్వారా మానవుడుగా శరీరధారిగా, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక శరీరధారిగా, ఒక మానవుడిగా ఈ లోకములోనికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని కూడా యోహాను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో తండ్రి మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. 7వ వచనంలో ఆయన విమోచించాడు. 13వ వచనంలో మన మీద ముద్ర వేశాడు. పౌలు గారు 3 మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఒకటి ఆయన ఏమంటాడంటే, మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత, కేవలము ప్రేమ చేత మాత్రమే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనమందరం క్రీస్తు పోలికలో ఉన్నాం. మనమందరం క్రీస్తు స్వరూపంలోనే ఉన్నాం. క్రీస్తు స్వరూపంలోనే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. 2వది 7వ వచనంలో అక్కడే ఉంటుంది, విమోచన అనే మాట ఉన్నదన్నమాట. అంటే దేవుడు మనలందరినీ కూడా విమోచించే దేవుడు. విమోచన గురించి పౌలు గారు రాశాడు. ఆయన రక్తము వలన మనము
విమోచన ఏంటంటే ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే అని ఉంటుంది అన్నమాట. అక్కడ జగత్తు పునాది అంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, అదే దేవుడు తన రక్తము చేత మనలందరిని కూడా విమోచించాడు. అదే దేవుడు మళ్ళీ 13వ వచనానికి వచ్చేసరికి ఆత్మ చేత మన మీద ముద్ర వేశాడు, విమోచించాడు. మరలా ఆత్మ ద్వారా మోరుకు వెళ్తే వస్తువులు కొన్నాక ఏ ముద్ర అయితే వేస్తారో అదే విధముగా క్రీస్తు కూడా ఆత్మ అనేటువంటి ముద్ర మన మీద గుద్దాడు. ఆత్మ అనేటువంటి ముద్ర మన మీద దేవుడు ముద్ర వేశాడు. ముద్రింపబడినటువంటి నీవు ఇంకొక దానికి అమ్ముడు పోవడానికి లేదు. తన రక్తము చేత దేవుడు మనల్ని ముద్ర వేశాడు అంటే మనమందరం కూడా ఆయన బిడ్డలమే. కాబట్టి క్రీస్తు మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యోహాను సువార్తలు ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త భాగంలో కూడా క్రీస్తు ద్వారా జీవం, లైఫ్ త్రూ క్రైస్ట్. యోహాను సువార్త 3వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు సువార్త భాగం చదివాం. దీనిలో 16వ వచనములో ఏముందంటే 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనలను అనుగ్రహించెను. అనగా ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటిది నిత్య నమ్మకమైన విమోచకుడు. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో మన దేవుడు ఎవరంటే మొట్టమొదటిది నిత్య నమ్మకమైన విమోచకుడు. అయ్యా, ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతములో ఉండేది ఆయనే, మిమ్మల్ని విమోచించేది ఆయనే. మీరు భయపడకండి, పేరు పెట్టి నేను మిమ్మల్ని పిలిచినాను, మీరు నా సొత్తు. మీరేం భయపడొద్దు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు మీరు భయపడొద్దు, నేను మొదటివాడును కడపటివాడును నేనే అని నిత్య నమ్మకమైన విమోచకుడుగా ఉన్నాడు మన దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు బోధ చేశాడు. రెండవ మాటలో శక్తివంతమైన సజీవ వాక్యం అని పౌలు గారు మాట్లాడారు. ఏ వాక్యం అయితే ఈ ప్రపంచ నిర్మాణాలు కలగజేసిందో అదే వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా యేసు ప్రభువారు మరి రక్షించడానికి లేదా మనల్ని విమోచించడానికి మానవుడిగా దేవుడుగా ఈ లోకానికి వచ్చి మనలందరిని కూడా ప్రేమించి ప్రేమతో క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ఆత్మ ద్వారా మనల్ని ముద్ర వేసి మనల్ని కాపాడిన దేవుడని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని ఆ ప్రేమను గురించి యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా ఈరోజు ట్రినిటీ, ప్రేమ ఐక్యత సహవాసం అనే థీమ్ దేవుడు మనకిచ్చాడు. ప్రేమ ఐక్య సహవాసం. కాబట్టి ఈ రోజున దేవుడు మనలందరినీ ప్రేమించినటువంటి దేవుడుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు విమోచకుడు, రక్షకుడు, కృపాదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా మరి ఒక సహవాసంగా చేసి ఆదరించి దీవించినటువంటి దేవుడుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ త్రియేక దేవుడు మనతోనే ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా మనతోనే ఉన్నటువంటి దేవుడు. కాబట్టి త్రియేక దేవుడుగా, స్వరూపాలు కలిగినటువంటి దేవుడుగా, ఒకే ఔన్నత్యం కలిగినటువంటి దేవుడుగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా ప్రేమించి మనలను ఆయన పోలికలో, మన పోలికలో అంటే దేవుని పోలికలోనే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలికలోనే మనలందరిని కూడా జగత్తులోనే దేవుడు నిర్మాణం చేసి ఈరోజు మనల్ని చూసేవారిలో తండ్రి ఉన్నాడు, మనల్ని చూసేవారిలో కుమారుడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్రించాడు. కాబట్టి మనము నిత్యము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తే, ఒకటి మనలను విమోచిస్తాడు, 2 మనలను రక్షిస్తాడు, 3 మనతోనే ఉంటాడు, మనలను విమోచిస్తాడు. ఈ రోజున పాపములో ఉన్న, శాపములో ఉన్న, రోగములో ఉన్న, ఏ బలహీనతలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా ఇశ్రాయేలు ప్రజలతో ఈరోజు మాట్లాడాడు కదా 12వ వచనంలో, అయ్యా భయపడకు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేనే నీతోనే ఉన్నా, మొదట్లో ఉన్నా, ఇప్పుడున్నా, ఎప్పుడూ ఉంటా. కాబట్టి మనల్ని విమోచించేది ఆయనే, మనలను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారే,
మనతో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, ఆయన మీతో ఉండడానికే ఆదరణకర్తను సత్య స్వరూపి అయిన ఆత్మను నేను మీ మధ్య ఉంచానంటున్నాడు. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతోనే ఉంటాడు. కాబట్టి మనం మరి బహుళ దేవత ఆరాధికులం కాదు, కానీ త్రియేక దేవుని ఆరాధికులం. కాబట్టి మన దేవుడు త్రియేక దేవుడు. త్రియేక దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవిస్తే, ఆనాడు త్రియేక దేవుడుగా మా ఇంటికి వచ్చాడని అబ్రహాము విందు చేస్తే, ఆ త్రియేక దేవుడు ఉండి వారిని ఆశీర్వదించాడు. అబ్రహాము పరుగెత్తుకొని సాగెలపడి, నడుము వంచి సాగెలపడి అబ్రహాముకు విందు చేశాడు. అబ్రహామును త్రియేక దేవుడు దీవించాడు. ఉన్నతముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున మనం కూడా త్రియేక దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. ఆ త్రియేక దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము అందరము తలలు వంచి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ వందనాలు స్తోత్రములు నాయనా. నీ స్వరూపములో, నీ పోలికలో ప్రభువా మమ్మలను సృష్టించినటువంటి సృష్టికర్తవైన దేవుడు ప్రభువా, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సృష్టి నిర్మాణం చేయకముందే ఆదిలో ఉన్న దేవుడవు, సృష్టి నిర్మాణములో ఉన్న దేవుడవు, మానవ స్వరూపములో కూడా మీ పోలికలోనే ప్రభువా త్రియేక నామములో మమ్మల్ని అందరిని సృష్టించిన సృష్టికర్తవైన దేవుడవు ప్రభువా, మమ్మలను ప్రేమించే దేవుడవు, తండ్రి అయిన దేవుడుగా, మమ్మలను రక్షించే దేవుడు కుమారుడుగా, మాతో సహవాసం చేసే పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ లోకములో ప్రభువా మీరు జీవించారు నాయనా. ఈనాడు మేము తండ్రికి దూరమైపోయాం, కుమారునికి దూరమైపోయాం, పరిశుద్ధాత్మ దేవునికి దూరమైపోయి మా జీవితాలు ప్రభువా ఈ లోకం వైపు జీవిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నాయనా తప్పిపోయిన కుమారుడు తెలుసుకొని నా తండ్రి ఎదుట ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నవని పశ్చాత్తాపపడి తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే తండ్రి కుమారుని పట్ల సంతోషించాడు. ప్రభా, ఒక కుమారుడుగా ఈ లోకానికి మీరు వచ్చినైనా మా పాపములన్నిటినీ శిలువ మ్రాను మీద వేసుకొని మీరు చిందించినటువంటి రక్తము ద్వారా మాకు విమోచన కలిగించినటువంటి దేవుడు ప్రభువా. కుమారుడుగా మేము మీకు దూరం అయిపోయాం. కుమారుడుగా మీరు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ తన నామమందు విశ్వాసముంచు వారందరినీ దేవుని పిల్లలవుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభువా. మమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉండి స్వార్థము లేని ప్రేమతో మమ్మల్ని అందరినీ కాపాడినటువంటి దేవుడు నాయనా. మేము అనాథులుగా ఉండకుండా మాతో నిత్యము ఉండేటువంటి పరిశుద్ధాత్మ పారాక్లేట్ అనే ఆత్మను ప్రభా మీరు మా మధ్యలో ఉంచారు నాయనా. త్రియేక స్వరూపము కలిగిన దేవా, త్రియేక దేవా, నీకే వందనాలు స్తోత్రములు నాయనా. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.